వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓ వర్గ ప్రయోజనాల కోసమే మమతా బెనర్జీ వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తోందన్నారు. ఆపరేషన్ సింధూర్ని విమర్శించేది కూడా రాష్ట్రంలోని ముస్లిం ఓట్ బ్యాంకు కోసమేనన్నారు. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓ వర్గ ప్రయోజనాల కోసమే మమతా బెనర్జీ వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తోందన్నారు. ఆపరేషన్ సింధూర్ని విమర్శించేది కూడా రాష్ట్రంలోని ముస్లిం ఓటు బ్యాంకు కోసమేనని అన్నారు. కోల్కతాలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పదవి కాలం 2026తో ముగుస్తుందని జోస్యం చెప్పారు. బెంగాల్లో వచ్చే ఏడాది బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చెందిన వ్యక్తులు పెహల్గాం ఉగ్రదాడిలో మరణించినా నిశ్శబ్దంగానే ఉన్నారని మండిపడ్డారు. ఆపరేషన్ సింధూర్ను విమర్శించి మన దేశ ఆడపడుచులను అపహాస్యం చేస్తుందని ఆరోపించారు. అందుకే 2026లో వచ్చే ఎన్నికల్లో ఆమెకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు షా.